This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తా, ప్రగతి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి, సెంటర్లు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. ధాన్యం మద్దతు ధర పెంపు పట్ల జీవన్ రెడ్డి విమర్శలు, క్వింటాలుకు 500 చెల్లించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి నిరంతరం ప్రక్రియ అని, జగిత్యాల పట్టణాన్ని గతంలో కన్నా రెట్టింపు నిధులతో అభివృద్ధి చేశామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే పట్టణం అభివృద్ధి చెందుతుందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతితో పాటు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. పని చేసుకుంటూ పోతే కానీ అప్పుడప్పుడు 5 లక్షల టెండర్లు పెట్టుర్రు, 10 లక్షల టెండర్లు పెట్టున్నారు. మా మొగిలో 20 లక్షలు పెట్టినా అరే 2 ఎకరాల బిల్డింగ్లు పెడదామంటే ఇలా రోజు ఇదే పని అంటున్నాడు. పక్కకు తనే ఉన్నాడు ప్రెస్ మీట్. కాబట్టి దయచేసి చెప్పేదంటే అభివృద్ధిలో ముందుండాలని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తాను. విమర్శలు వచ్చినాయి. అసలు విమర్శించిన వాళ్ళే అంతకుముందు ఆకర్షించిన వాళ్ళు కదా, అంతకుముందు వేరే పార్టీలో తీసుకునే వాళ్ళే కదా. దాన్ని కూడా పట్టించుకోండి. మీరు పట్టించుకుంటే అప్పుడు బాధపడదు. మీరు పట్టించుకోవద్దని కోరుతున్నారు. ఎందుకంటే పని చేయాలి. నిజంగా కూడా మీరు పట్టించుకుంటే గిద్దమని వస్తారా 10 నెలల. కాబట్టి పోయినందుకు దాన్ని సార్థకం చేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్ దగ్గర మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ అంటే ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ దగ్గర బెడ్రూమ్ మనవి కదా, ఎందరు పోయినా మన దగ్గర 170 ఇంటూ 3 వేసినా ఎంతమంది చెప్పారు? 500 మంది. ఈ దగ్గర 200 మంది, 500 మంది. మరి ఈ ఏరియాకలే 1000 మంది వాడి, ఈ ఏరియాకలే 1000 మంది వాడి. మరి అదంతా మనలే కదా. అలా నీళ్ళు వద్దా, కరెంట్ వద్దా, సాయంకాలం వద్దా, మరి అవన్నీ చేస్తాం కదా. ఇప్పుడు పోతున్నారు. మనని చెప్పిన కమిషనర్ తొందరగా బుగ్గలు పెట్టేయాలి, లైట్లు పెట్టేయాలి. కమిషనర్ మళ్ళీ ఎన్నపిస్తున్నారు టెండర్ తెలిసిన టెండర్ వాళ్ళకి చెప్పండి. సందులో కొద్దిగా చీకటి అంటున్నారు, అన్నిటికీ లైట్లు పెడతారు. ఇవాళ మీడియా ద్వారా కూడా తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు, అవసరం కూడా లేదు. అందరూ నాకు మిత్రులే. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటలు కొంటారో కొనరో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలోని కొనుగోలు సెంటర్ను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని వాపోయారు. రోడ్లు, కల్లాలలో ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్నదాత శ్రమ ఆవిరవుతోందన్నారు. ధాన్యం కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని తెలిపారు. సెంటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అటు ఐకేపీ, ఇటు సొసైటీలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ కల్లాలపై ధాన్యం
ధాన్యం రాసులు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. కాగా ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ స్పందించారు. నెల ముందే వర్షాలు ప్రారంభం కావడంతో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్య తీసుకోకుండా దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనకుండా మరి లోడ్ చేయకుండా లారీలు రాకుండా టార్పాయిన్లు లేకుండా మరి తడిసి ధాన్యం ముద్దవుతుంది, మొలకెత్తుతున్నది. మరి నారు కూడా మొలిసినటువంటి పరిస్థితి మనం ఎప్పటిదాకా చూసినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను గోసపుచ్చుకుంటుంది. మరి ఏదైనా పగ ఉంటే బీఆర్ఎస్ నాయకుల మీదనో మా మీదనో తీర్చుకోండి. కానీ రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న ఏమన్నాడు, దేశానికి అన్నం పెట్టే రైతన్న పంట పండిస్తుంటే ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ఆ పంట మళ్ళీ భూమి పాలైపోయే పరిస్థితిని ఇలా కాంగ్రెస్ నిర్లక్ష్య కారణంగా, రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్య కారణంగా ఇవాళ మళ్ళీ మట్టిపాలైపోతుంది పంట మొత్తం కూడా. అది 2.5-3 కిలోలు 4 కిలోలు తరుగుపోయినట్టు తీసారు. ఇవాళ ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఆడ రైస్ మిల్లులు కూడా కొనమంటున్నారు. అవి తడిసినాయి మేము కొనమని చెప్తున్నారు. ఒక్కొక్క లారీకి వచ్చి 24 బస్తాలు కూడా కట్ చేస్తున్నారు. రైతు ఎడబోవాలి, రైతు ఏడికి పోయి మరి మీ గోస చెప్పుకోవాలి. కనుక ఇలా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. మీరు వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపు మరి 53,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం దాదాపు 68,000 కోట్లు వెచ్చించడం జరిగింది. మరి మీరు ఎమ్మెల్యే గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. మరి పోలీసుని పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి మరి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు చెప్పడం జరిగింది. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బందికి గురి చేసినారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ ప్రజాప్రభుత్వంలో, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఎవరికి మీరు అక్రమ కేసులు పెట్టేలేదు. ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం మాది. మా మేడిపల్లి సత్యమన్న గారు చొప్పదండి నియోజకవర్గ ప్రజల కోసం, రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఏ రైతుకు ఆపదొచ్చినా మా మేడిపల్లి సత్యమన్న వెంటే ఉంటారు. మీరు మేడిపల్లి సత్యమన్న కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మి వేసినట్టు అని చెప్పి తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వరి మద్దతు ధర 69 రూపాయలు పెంచి ఆర్భాటం చేయడం ఎందుకన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. క్వింటాల్కు 500 రూపాయలు పెంచితే మీతో పాటు తాము కూడా సంబరాలలో పాల్గొంటామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వరికి కనీసం 200 రూపాయలు పెంచాల్సి ఉండగా కేవలం 69 రూపాయలు పెంచి ఆర్భాటం చేస్తుందని ఎద్దేవా చేశారు. పెరిగిన ఉత్పత్తి ధరలను పరిగణలోకి తీసుకుని మద్దతు ధర పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధించి ₹1 కూడా ప్రత్యక్షంగా లబ్ధిలో కూర్చోలేదే. రైతాంగం మీరు అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఏదైతుందో బ్యాడ్ డెట్ కింద, బ్యాడ్ డెట్ అంటే ఇక రికవరీకి అవకాశం లేదు అని చెప్పని దాన్ని బ్యాడ్ డెట్ కింద రద్దు చేస్తున్నారు. మరి రైతుకు అటువంటి ప్రయోజనం ఎందుకు కూర్చోద్దు? మరి జాతీయ స్థాయిలో రైతాంగానికి ఏదైతుందో మరి 2 లక్షల రూపాయల వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకొని రుణమాఫీ అమలు చేయటం రేపటి ఆర్థిక సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైతుందో అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టండి. అట్లే వరి ధాన్యమే కానీ మొక్కజొన్న కానీ ఒక 500 రూపాయలు పెంచబడే విధంగా, అంటే కనీసం 2800 రూపాయల క్వింటల్ కల్పించబడే విధంగా వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ, అట్లే పప్పు దినుసులు, నూనె గింజలకు ఏదైతుందో కనీసం 10,000 రూపాయలు మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా, నాటే సరికి ఏదైతుందో ఎకరా 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మళ్ళీ హార్వెస్టర్కి ఏదైతుందో అదొక అదనంగా 3,000-4,000 రూపాయలు ఖర్చు వస్తుంది. హార్వెస్టర్కు కూలీలకు ఏదైతుందో అదొక 5,000-6,000 ఖర్చు వస్తుంది. వీళ్ళు ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ఒక 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఏ రకంగా చూసినా ఎకరా 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 30,000 ఖర్చు వస్తుంది, ఎకరా 30,000. కాబట్టి ఆ దిశగా ఏదైతుందో చర్యలు చేపట్టాలని చెప్పని వీళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతుందో నిన్న మద్దతు ధర ప్రకటింపబడ్డ సందర్భంగా ఇలా బీజేపీ ఏదో ఆర్భాటం ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. ఆర్భాటం మీద 69 రూపాయలకి ఆర్భాటం చేస్తే ఎట్లా? కిషన్ రెడ్డి గారు స్వయంగా వ్యవసాయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ
69 రూపాయలకే సంబరం చేసుకుందామని చెప్పండి ఎట్లా? జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటుపై బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లను పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తిరుపతి, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, దివాకర్ పాల్గొన్నారు. కళలో కూడా ఊహించినటువంటి విషయం పసుపు బోర్డు. అందున జాతీయ పసుపు బోర్డునే తెలంగాణ రాష్ట్రంలోనూ, అందున మన పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి తీసుకురావడం అంటే అది కళలో కూడా జరగని విషయం అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా టర్మ్ పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం, రాసిచ్చిన వాగ్దానం ప్రకారం ఇండోర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నల కన్నీళ్లు తుడిచే విధంగా, వారి కలలు నెరవేర్చే విధంగా, కలలో కూడా ఊహించినటువంటి అద్భుతాన్ని చేసి చూపించారు. అదే జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి తీసుకురావడం, అందులోనూ జాతీయ పసుపు బోర్డుకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి అలాట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన స్టాఫ్ అంతా వెంటనే నిజామాబాద్లో అలాట్ చేసిండు. కానీ పసుపు బోర్డుకు ఆఫీస్ లేక కొంతమంది మాకు ఎగతాళి చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న అరవింద్ ధర్మపురి గారు ఏదైతే జిల్లా క్యాంప్ ఆఫీసు వేకెన్సీ ఉందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కు లెటర్ రాసినా 3 నెలలు 4 నెలలు అయింది. అన్న చూసి ఓపికతో చూసి తర్వాత డైరెక్ట్ మంత్రి వారితో మాట్లాడి ఇమ్మీడియట్లీ అలాట్మెంట్ చేయించిన ఘనత మన అన్న అరవింద్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇప్పుడు పూర్తి ఆఫీస్తో సహా అక్కడ ఒక స్టాఫ్ ఆఫీసు ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్నడూ వచ్చిండ్రు, నిజామాబాద్ లో ఉన్నారు. ఆల్రెడీ పసుపు కార్యాలయం నడుస్తుంది. అఫీషియల్ గా ఆఫీస్ మొన్న అలాట్మెంట్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనుబంధ గ్రామమైన రాజన్నపేటలోని 9 ఇండ్ల పరిహారంపై వరదవెల్లి గ్రామ పంచాయతీలో అధికారులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా వరదవెల్లి గ్రామస్తులు మాట్లాడుతూ రాజన్నపేటకు చెందిన 9 ఇండ్లకు మధ్య మానేరు జలాశయంలో ముంపుకు గురైన 12 గ్రామాలతో పాటే నష్టపరిహారం తీసుకున్నారని తెలిపారు. మళ్లీ బై నెంబర్లతో 1,85,00,000 రూపాయలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఈ విషయంపై డీఎల్పీఓ నరేష్ ను వివరణ కోరగా గ్రామస్తులు బై నెంబర్లతో రెండోసారి నష్టపరిహారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు రాగా అప్పటి కార్యదర్శులను పిలిపించి విచారణ చేపట్టామన్నారు. కానీ గ్రామస్తులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ విచారణలో డీఎల్పీఓ నరేష్ తో పాటు సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, బోయినపల్లి ఎంపీఓ శ్రీధర్ ఉన్నారు. మొత్తం డబ్బులు తీసుకోరు, దాన్ని రివేజ్ సర్వే చేస్తుంటారు. చేసినప్పుడు ఇందులో డబ్బులు మళ్ళీ ఉల్టా తీసుకుంటారు. ఒక ఆఫీసరు పట్టబాట్లు వచ్చి డబ్బులు తీసుకొని ఫోటోలు కొట్టుకొని వెళ్ళిపోతారు. మాకు పబ్లిక్ లా ఏది తెలుస్తలేదు. మా పరిస్థితి ఏంటి సార్? లింగబిల్కానికే వరదవెల్లి అమర్పని అండ్ అమెరికా ప్రెసిడెంట్ను. మాకు ముప్పు గ్రామంలో 2015-19లో రీసర్వే చేసుకొని 1,80,00,000 రూపాయలు మాజీ సర్పంచ్ అనుబంధం సంస్థ, ఇది దూబుపల్లె, రాజన్నపేట, రెడ్డిపురం, ఇది వరదూరు గ్రామం కింద వచ్చింది. 1,80,00,000 రూపాయలు వచ్చిందంటే వచ్చిందానికి బై వన్తో తీసుకుంటారు. దానికి మేము వ్యతిరేకమని చెప్తున్నాం. వరదవెల్లి గ్రామ పంచాయతీ సంబంధించి రాజన్నపేట హ్యాబిటేషన్ ఉన్నది. రాజన్నపేట హ్యాబిటేషన్ సంబంధించి ఒక 9 మంది పిటిషనర్స్ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. కోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. వాళ్ళకు కంపెన్సేషన్ పెండింగ్ ఉన్నదని చెప్పేసి. అయితే ఇంకొంతమంది గ్రామస్తులు ఏం చేసినారంటే వాళ్ళ ఏదైతే పిటిషన్ ఉన్నదో ఆ 9 మందికి సంబంధించిన పిటిషన్ వాళ్ళకు పరిహారము ఆల్రెడీ గతంలో వచ్చింది. మళ్ళీ వాళ్ళకి పరిహారం కోసం అని ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు జెన్యూన్ అప్లికేషన్స్ కాదని చెప్పేసి వాళ్ళు ఒక కలెక్టర్ గారికి, మళ్ళీ తర్వాత గతంలో ఎస్డిసి గారికి, మళ్ళీ తర్వాత మీడియాను అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేసిందంటే ఎంక్వైరీ చేయమని అన్నారు. సో ఆ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు వరదవెల్లి గ్రామ పంచాయతీలో ఎంక్వైరీకి నేను, మళ్ళీ తర్వాత విచారణాధికారిగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, సిరిసిల్ల ఎంఆర్ఓ గారు ఇద్దరం కలిసి వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. సో
కొన్ని విషయాలు గమనించినాం. తదుపరి మళ్ళీ విచారణ అనేది ఇంకా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మిగిలిన గ్రామస్తులు అందరూ వచ్చి వాళ్ళు అభ్యంతరాలు తెలుపుతున్నారు. సో వాళ్ళకు కూడా కొంతమందికి ఇంకా కంపెన్సేషన్ రావాల్సి ఉన్నదని చెప్తున్నారు. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెముక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీ కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లు, బ్రేక్ దర్శనాల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని తరించారు. కోడెమొక్కులు చెల్లించుకునే భక్తులు కోడె టికెట్ కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు వాహనాలతో ఆలయ గుడి చెరువు పార్కింగ్ స్థలం కిటకిటలాడింది. అనుబంధ ఆలయాలలోనూ భక్తుల రద్దీ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎన్నికల కమిషనర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు ఈసీని ఆశీర్వదించగా ఆలయ ఈవో వినోద్ స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈసీ వెంట వేములవాడ తహసీల్దార్ విజయ్ ప్రకాశ్రావు, ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు నర్సయ్య ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కోడెలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈవో వినోద్ కుమార్ తెలిపారు. ఆలయ గోశాలలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గోవులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గోశాల నిర్వహణ పట్ల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వీటిని ప్రజలు నమ్మవద్దని ఈవో సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను ఈవో వినోద్ తనిఖీ చేశారు. తిప్పాపురం గోశాలను సందర్శించి గోశాలలో ఉన్న వరిగడ్డి కట్టలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇదే సమయంలో అకాల వర్షాలు కురవడంతో కొంతమేరకు ఇబ్బందులు తలెత్తిన విషయం వాస్తవమేనన్నారు. ప్రతిరోజు ఆలయానికి సంబంధించిన 2 గోశాలల నిర్వహణ పక్కాగా ఉంటోందన్నారు. అభివృద్ధి పనులు పూర్తి అయితే కోడెలు, గోవులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఫుడ్ కానీ, గడ్డి కానీ, తర్వాత వేరే విటమిన్ ఫుడ్ కానీ అన్నీ కూడా సమయానికి అందజేస్తున్నాము. 2 వెటర్నరీ అసిస్టెంట్లను కూడా నిరంతరంగా పనిచేసేటట్లు కూడా మేము పెట్టాము. గోశాలలో కూడా తగినంత మంది సిబ్బందిని 30 మంది సిబ్బందిని అక్కడ నియమించినాము. 30 మంది సిబ్బందితోటి 24 గంటలు కూడా ఆ గోవులకు కావాల్సిన రక్షణ కోసం అని చెప్పి సమయానికి మంచినీటి వసతి, అలాగే గడ్డి వేయడం, తర్వాత గోశాలలో పెండ శుభ్రపరచడం, తర్వాత గోశాలను ఎప్పటికప్పుడు నీట్గా కడుక్కోవడం, ఈ రకంగా అన్ని యొక్క
సదుపాయాలు గోశాలందు 30 మంది లేబర్తో మేము కల్పించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చాలా గడ్డి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ గడ్డి మేము వాళ్ళు ఒకటేసారి 100 ట్రాక్టర్లు వచ్చేసరికి అది పేరుద్దాము వాళ్ళు తీసుకొచ్చి పేరుస్తున్న సమయంలోనే అకాలమైన వర్షాలు కంటిన్యూస్గా 4 రోజులు పడడం చేత గడ్డి కొద్దిగా తడిసింది. ఇదంతా కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈవో వినోద్ అన్నారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. భక్తులు ఎవరూ ఈ వార్తలను నమ్మవద్దని, వీటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేయవద్దని సూచించారు. రాజన్న ఆలయానికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా అఫీషియల్గా దేవాదాయ శాఖ నుండి కానీ ఆలయ అధికారుల నుండి కానీ వస్తుందన్నారు. జూన్ 17 నుంచి బంద్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని అవాస్తవం అని చెప్పి ఆ ప్రచారం చేసిన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిన్న పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేవస్థానం నుంచి కూడా మేము క్లారిఫికేషన్ కూడా పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా కూడా ప్రచురించడం జరిగింది. ఏదైతే జూన్ 15 నుంచి ఆలయం మూసివేత, భీమేశ్వర ఆలయ దర్శనాలని చెప్పి ప్రచారం చేస్తున్నారో ఎవరైతే సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు, దయచేసి అటువంటి ప్రచారాలు భక్తులు ఎవరు కూడా నమ్మకండి. ఏదైనా దేవాలయం నుంచి అఫీషియల్గా మేము రిలీజ్ చేసింది మాత్రమే అది పరిగణలోకి తీసుకోండి. అంతే తప్ప ఈ యొక్క వదంతులు నమ్మి మీరు ఆందోళనకు గురి కావద్దని చెప్పి దేవాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న ఆలయ అభివృద్ధి గురించి చర్చిస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న పరిరక్షణ సమితితో మాట్లాడిన మరుసటి రోజే ఈవో ద్వారా కెవిట్ నోటీస్ ఇవ్వడంపై ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మండిపడ్డారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నామని అనడం అవివేకమన్నారు. ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధిపైన ఎలాంటి ప్లాన్ లేకుండానే ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా హైకోర్టు ద్వారా కెవిట్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ముందుగా ధృవీకరించిన ప్లాన్ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మ్యాప్ లేదు, ఏం లేదు, ఆలోచన లేదు. ఏదో ఖాళీగా పోయి గవర్నమెంట్ ప్రభుత్వం చేతులు ఉంది కదా, మా డబ్బు ఖర్చు కాదు కానీ దేవాలయంకి వెళ్ళి వాళ్ళు నేను నోటీసు పంపడం ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను. ఇంకోటి కాకుండా కెవెట్ ఎవరు ఇస్తారు? నీ ప్రెమిసెస్ దాటి బయటకు వస్తూ ఉన్నావు. ఇప్పుడు వాళ్ళే అవకాశం ఇచ్చారు మేము కొట్టుకోవడానికి. మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చెప్తా ఉన్నాం, హిందూ ఐడల్స్, హిందూ దేవతా విగ్రహాలను ముట్టుకునే ప్రసక్తి లేదు అని. ఏ అధికారం ఉందని ముడతారు? ఎవరు సిద్ధులు ఎన్నడో కొన్ని వేల సంవత్సరాల కింద ప్రతిష్ఠించిన దాన్ని ముట్టుకోవడానికి ఏం అధికారం ఉంది వీళ్ళకు? ప్రతిసారి కూడా శృంగేరి పీఠం గురించి చెప్తాను, శృంగేరి పీఠాధిపతి కూడా చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడ సంతకం పెట్టించారు ఏ రోజు గురించి మనం టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ విస్తరణలో భాగంగా మేమేం చెప్తా ఉన్నాం, 35 ఎకరాలు గత ప్రభుత్వం తీసుకున్నది, ఇదంటే విస్తరణ ఏంటి? దానికి తప్పు పడతలేం మేము. నువ్వు ఏం చేసుకుంటావు ఏమైనా చేసుకో. లేకుండా అదే దేవాలయాలు నట్టనడి రోడ్ల మీద ఉంటే దేవాలయాలు తీసేస్తున్నారు, చర్చిలు తీసేస్తున్నారు, మసీదులు తీసేస్తున్నారు. అటువంటిది కాకుండా 20 ఫీట్లు ఉల్టా దేవస్థానం పక్కకున్న ఆ రోడ్డును ఆక్రమించుకొని చేస్తా అంటే ఏ రకమైన ఆలోచన ఇది? ఇది సరైన విధానం కాదు. సరే వాళ్ళు దారిదించారు, మేము కూడా న్యాయ వ్యవస్థతోనే కొట్లాడతాం ఖచ్చితంగా. కూడా విశ్వాసం మీకెంత ఉందో మాకంటే కూడా రెట్టింపు విశ్వాసం ఉంది. సరే మేము కూడా అడుగుతూ ఉన్నాం, కనీసంగా దేవునికి నష్టం జరగదు, హిందూ ధర్మానికి నష్టం జరగదు, ఇక్కడ వచ్చే భక్తులకు నష్టం కాదు అని చూస్తూ ఉన్నాం. యువ గారు కూడా సూటిగా సమాధానం చెప్పాలి. ఇవాళ ఇన్ని నిర్మాణాలు చేస్తే ఇవాళ ఎక్కడ తీసుకున్నావు పర్మిషన్? నువ్వు భీమేశ్వర సార్ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ తీసుకున్నావా? నీ నందీశ్వర కాంప్లెక్స్ తీసుకున్నావా? ఏడా తీసుకున్నావు? మేము వీటన్ని కూడా క్వశ్చన్ చేస్తాం. ఇది కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఎక్కడ కూడా రాజ్యాంగంలో కూడా ఏ విభాగం నిర్మాణం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని వడ్డెర కాలనీ నుంచి శ్మశాన వాటికకు వెళ్లే దారిలో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ వడ్డెర కాలనీ నుండి శ్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే స్పందించి మంజూరు చేశారన్నారు. గ్రామ ప్రజల తరపున విప్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. వడ్డెర కాలనీ టు శ్మశాన వాటిక వరకు పెద్దలు ఆదిశీనన్న గారి సహకారంతో ఈజీఎస్ నిధుల నుండి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి గాను ఈ రోజున భూమి పూజ చేసి ఇట్టి పనిని ప్రారంభించడం జరిగింది. దీనికి గాను సహకరించినటువంటి పెద్దల ఆదిశీనన్న గారికి మా రుద్రంగి గ్రామ పక్షాన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
వాటిక వరకు 10 లక్షల సీసీ రోడ్ నిధులు భూమి పూజ చేసుకుని పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి మరి రుద్రంగి ముద్దుబిడ్డ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారికి రుద్రంగి గ్రామ పక్షాన మా అందరి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాదు ఎక్కడ కూడా గడప గడపకు సీసీ రోడ్డు ఉండాలనే ఉద్దేశంలో ఎక్కడ కూడా సీసీ రోడ్డు లేని కాడ కూడా మరి ప్రపోజల్ పెట్టి అన్ని రోడ్లు పోస్తున్నందుకు గడిచిన 11 మాసాలలో దాదాపు సీసీ రోడ్లకే దగ్గర ఒక 5-6 కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్ల పనులే చేయడం అనేది చాలా గర్వకారణము. వారు పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసే విధంగా, అంతేకాదు కాన్స్టిట్యున్సీ వేములవాడ కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేసే విధంగా వారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవకే అంకితమై ప్రజల కోసం నిత్యం కూడా పాటుపడుతున్న వ్యక్తికి ఈ సందర్భంగా అందరూ కూడా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ H143 రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఈ నెల 31తో 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్లో సంబరాల సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్, దేవరాజ్, ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, కోడం గంగాధర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా జలవిహార్లో ఈ నెల 31న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్టరావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అలాగే 31న పెద్ద ఎత్తున తరలిందుకు సన్నాహాల సమావేశం నిర్వహించి జర్నలిస్టులందరినీ ఉత్తేజపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్థానిక రైతులను శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంటలు పండించే రైతు కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా పంటల మద్దతు ధర పెంచుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఫసల్ బీమా అమలు చేయకుండా వారిని నిండా ముంచుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్ రెడ్డి, బాధ నరేష్, వరి వెంకటేష్, అంజాగౌడ్, గోపి, శంకర్ పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుని రాజు చేసే రోజు రానే వస్తుంది. దీనికి నిదర్శనం మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీస మద్దతు ధర ప్రతి ఏటా కనీసం 100 నుంచి 500 రూపాయలు 600 రూపాయల దాకా మద్దతు ధర పెంచడం జరుగుతుంది. ప్రతి ఏటా గమనించగలుగుతున్నారు. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు చాలా ఆనందపడి సంబరాలు చేసుకుంటున్నారు ఈ రోజు ఈ పక్షాన. అయితే ఏదైతే ఉందో మన ఈ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వ్యవసాయ రంగాన్ని ఎన్ని విధాలుగా అంటే మనం చూస్తూ ఉన్నాం. ఒక వరికే కాదు, ఈరోజు మొక్కజొన్న కానీ, సోయా కానీ, పసుపు వంటి పంటలకు కానీ రైతు ఏదైతే నాగలి దున్ని పండించే రైతుకు 4 మెతుకులు జోడించి కడుపు నింపే ప్రయత్నం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రపంచ దేశాలకు విశ్వగురువుతో పాటు అన్నదాతగా నిలవబోతుంది రేపు భారతదేశం. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ, ఈ వర్షాకాలం రేపు పొద్దున వడగళ్ళ వాన వస్తుంది, రాళ్ల వాన పడుతుంది. ఫసల్ బీమా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టి చాలా సంవత్సరాలు అయింది. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జగిత్యాల పట్టణానికి చెందిన చంద్రమౌళి గుండెపోటుతో మృతి చెందగా ఆయన అంత్యక్రియల్లో పంచాయతీ కార్యదర్శుల సంఘం సభ్యులు, టీఎన్జీఓ, టీజీఓ, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా జగిత్యాల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుండి పంచాయతీ కార్యదర్శులు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం నుండి బడ్జెట్ రాకపోయినా గ్రామ పంచాయతీలలో త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర
అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నుండి ఒత్తిడి ఎదురవుతోందన్నారు. దీంతో స్వంత డబ్బులను ఖర్చు చేసి బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని వాపోయారు. గుండెపోటుతో మృతి చెందిన చంద్రమౌళికి ప్రభుత్వం నుండి సుమారు 4 లక్షల బిల్లులు రావాల్సి ఉందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో మానసిక ఒత్తిడికి గురి అయిన చంద్రమౌళి చివరికి గుండెపోటు బారిన పడి మృతి చెందాడన్నారు. ఈరోజు గత 16 నెలల నుండి ప్రజాప్రతినిధులు లేకున్నా కూడా ఎక్కడ కూడా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎక్కడ కూడా పంచాయతీ కార్యదర్శులు వెనుకడుగు వేయకుండా నిర్విరామంగా ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా వసతులు కల్పిస్తూ ఉన్నారు. వరం వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం లేదు, ఐఎఫ్ఎంఎస్ చెక్స్ క్లియర్ కావడం లేదు. ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు పంచాయతీ కార్యదర్శులు. మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో అవి వెంటనే క్లియర్ చేయాలి. మా మంచిర్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శి, మాజీ జిల్లా అధ్యక్షులు మరియు అట్లా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన గత 2 సంవత్సరాల నుంచి చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అది గ్రామ పంచాయతీకి ఖర్చు చేస్తున్న డబ్బుల విషయంలో కానీ ఆయనకు రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ కూడా కొన్ని రావాల్సి ఉన్నాయని ఆ బిల్లులు కూడా 2 ఇయర్స్ నుంచి రావడం లేదు. దాంట్లో భాగంగా పని ఒత్తిడి కూడా ఎక్కువైంది. అన్న ఇది చెప్తున్నాడు 1 మంత్ నుంచే చాలా కష్టంగా ఉందన్నా, ఇట్లా మనము ఎన్ని రోజులు డబ్బులు ఖర్చు పెడదాము, ఏదో ఒక సొల్యూషన్ మనం తీసుకోవాలి, సీరియస్గా మనం ప్రభుత్వంతో చర్చలు జరపాలి అని చెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా హిందూ సంఘాల నాయకులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం జమ్మికుంట టు సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ రమేష్ గౌడ్ బృందం చేరుకుని వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆలయంపై దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసాన్ని ఉద్దేశిస్తూ మా హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏమిటంటే గతంలో ఇదివరకు 2 దేవాలయాలు కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడులను మేము సవినయంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులు మరోసారి ఎక్కడైనా చెలరేగితే మేము కఠినంగా వారిపై మేము కూడా శిక్షలు తీసుకుంటాం. అలాగే ఇక్కడికి మా స్థానిక పొత్కపల్లి ఎస్ఐ గారు వచ్చి ఇక్కడికి సద్మరిగిచ్చి హామీ ఇచ్చి ఇక్కడ ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు జరిగింది. వారికి ప్రత్యేకంగా మా పొత్కపల్లి గ్రామం తరఫున. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన గోలి లక్ష్మీనారాయణ 20వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల చేతుల మీదుగా వికలాంగులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గోలి తారమ్మ, గోలి రవికుమార్, లావణ్య, యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్, తుమ్మ వెంకటేశం పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.